నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల పట్టణంలో రోడ్డుపై మురుగునీరు ప్రవహించడంతో అవస్థలు పడుతున్న ప్రజానికం పట్టించుకొని మున్సిపల్ అధికారులు నంద్యాలలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రేమ్ హాస్పిటల్ ప్రారంభించిన వైసీపీ పార్టీ పాలక మండలి సభ్యులు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే ఒక నారా చంద్రబాబు నాయుడు వల్లని నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి. నంద్యాల ఆర్టీసీ డైల్ డిఎం ద్వారా 11 సమస్యలు, వాటిని వెంటనే పరిష్కరిస్తాం ఆర్టీసీ డిఎం మద్దిలేటి నాయుడు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వండి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. వైసీపీ యూత్ జనరల్ సెక్రటరీ టీడీపీలో చేరిక, ఫరూక్ బైరెడ్డి సమక్షంలో టీడీపీలోకి వలసల పర్వం. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏప్రిల్ 27వ తేదీన ప్రవేశం కొరకు పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నాం ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ వెల్లడి. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందంగా నడుస్తుంది ఇక్కడి మున్సిపల్ అధికారుల వ్యవహార శైలి. పేరుకి మున్సిపాలిటీ కానీ ఏ పని కావాలన్నా కాలయాపన తప్ప పూర్తయింది చాలా తక్కువ. ఇలాంటి దుస్థితి నంద్యాల సంజీవ్ నగర్ లో ప్రధాన రహదారులలో మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో వ్యాపారస్తులు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మున్సిపాలిటీకి దగ్గరలోనే ఇలా ఉంటే వార్డుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అధికారుల నిర్లక్ష్యం వలన డ్రైనేజ్ వాటర్ మోకాళ్ల ఎత్తు నీరు ప్రవహించడంతో వాహనదారులు అక్కడ వ్యాపారం చేస్తే ప్రజలు వారి అవస్థలు అంతా ఇంతా కాదు. ఏ రోజైనా ప్రజలు ఆ మురుగునీటిలో వచ్చే ఇబ్బందులు పడాల్సిందే తప్ప మురికి నీరు తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకుంటే చాలా తక్కువ. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తూ నిలుస్తోంది. దీంతో రోడ్లపై గుంతలు ఏర్పడి చెరువుల్లా తలపిస్తున్నాయి రోడ్లు. దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై రోజుల తరబడి నీరు నిలుస్తుండటంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని వారు వాపోతున్నారు. ప్రతిరోజు ప్రజాప్రతినిధులు అధికారులు ఇదే రోడ్డు గుండా వెళ్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. నంద్యాల పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ప్రేమ్ హాస్పిటల్ ను వైసీపీ పార్టీ పాలక మండలి సభ్యులు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంఆర్ కేబుల్ టీవీ మేనేజ్ డైరెక్టర్ మల్కిరెడ్డి చరణ్ రెడ్డిలు ప్రారంభించారు. ముందుగా వ్యవస్థాపకులు డాక్టర్ రాజారెడ్డి, డాక్టర్ భారతి, సన్నపురెడ్డిలు స్వామివారికి పూజలు చేశారు. అనంతరం ముఖ్య అతిథులను పూల బుక్కలతో మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చరణ్ రెడ్డిలను ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో హాస్పిటల్ నిర్మించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా ప్రేమ్ హాస్పిటల్ వ్యవస్థాపకులు రాజారెడ్డి, భారతి మాట్లాడుతూ మెదడు, వెన్నుపాము, నరముల సంబంధించి సమస్యలు అత్యాధునిక పద్ధతిలో సాంకేతిక ప్రమాణాలతో పరీక్షలు జరిపి వైద్య సేవలు అందరికీ అందుబాటులో చికిత్స చేస్తామని అన్నారు. గత 15 సంవత్సరాలుగా అనుభవం ఉందని మెదడు జ్వరం, మెదడు వాపు వ్యాధి, జ్వరము, తలనొప్పి, వాంతుల తల తిరగడం, కళ్ళు తిరగడం, నడకలో బ్యాలెన్స్ తప్పడం, మూతి వంకరపోవడం, వాంతులు, తలనొప్పి, ఫిట్స్ రావడం, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య సేవలు అందించగలమని తెలిపారు. అదేవిధంగా సిటీలో కన్నా ఇక్కడ మెరుగైన వసతులు ఏర్పరచడం జరిగిందని, డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు.
Ready, sir. Ready? Smile, sir. Ready, one more. ఈరోజు ప్రైమ్ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా మాకు ప్రీతిమైన మామ అంటే మా మామగారు మేనమామ గారు ముగ్గురైతే అతి ముఖ్యమైన మామ అంటే మా చిన్నమామ. మేము ఎప్పుడు చిన్నమామ అనేవానే, చిన్నెరకెళ్ళి రెడ్డి అయితే పేరు. అదేవిధంగా ఆయన కూతుళ్ళు కానీ అభివృద్ధి చెంది డాక్టర్గా ఈరోజు పేరు ప్రఖ్యాతించుకొని నాయన పేరు నిలబెట్టాలని చెప్పి నంద్యాలలోనే ఈరోజు తిరుపతి వాసి అయిన నంద్యాలలోనే వచ్చి ఈరోజు పెద్ద హాస్పిటల్ ఒకటి నిర్మించి, ఎప్పుడు మా చిన్నమామ బొమ్మలతత్వంలో కానీ ఆ ఏరియాలో కానీ ప్రజల మనిషి అనేది, ఎందుకంటే పేదవాళ్ళని చూస్తే ఎప్పుడు ఆయన చెల్లించిపోతూ ఉండేవాడు, ఎప్పుడు ఆయన బాధపడితే చూస్తూ ఉండలేడు. అటువంటి ఆయన కూతురు ఈరోజు 10 మందికి సేవ చేయాలని చెప్పి సంకల్పంతోనే ఈరోజు నంద్యాల ఒక పెద్ద హాస్పిటల్ కట్టడము ఈరోజు జరగడము, కొన్ని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆ పాప ఈరోజు ఈ విజయానికి చేకూరు. అదేవిధంగా మా మామ అల్లుడు రాజారెడ్డి గారు కానీ చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ నుంచి నంద్యాలలో నుండి అందరికి సేవలు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి పక్కన ఈ హాస్పిటల్ పేరు ఏం పేరు కేవీఆర్ హాస్పిటల్లో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా కానీ అడిగినా రాజారెడ్డి అంటే ఒక నోటెడ్ పర్సన్ అయిపోయినాడు నంద్యాల భాష మాదిరిగా. అదేవిధంగా ముందుగా మంచిగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో ప్రైమ్ హాస్పిటల్లో అనేది ప్రారంభోత్సవం చేస్తున్నాము. డాక్టర్ సన్నపురెడ్డి భారతి న్యూరాలజిస్ట్గా ట్రీట్ చేస్తాను. ఇంతకుముందు నేను ప్రైమ్ న్యూరో అని ఓపీ బేసిస్లో ట్రీట్ చేసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఐపీ బేసిస్ అండ్ ఐసీయూఓ అంత రీహాబిలిటేషన్తో సహా, అంటే నరాలకు సంబంధం ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం A to Z మనకి ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. రాయలసీమలోనే మనకు ఎక్స్క్లూజివ్గా ఉంది. అంత న్యూరాలజీకి మామూలుగా ఇన్ పేషెంట్ ఐసీయూ ఉంటుంది, కానీ ఇక్కడ నేను ట్రీట్మెంట్ అయినాక కూడా కొంచెము ఇంకా ఇబ్బంది ఉంటుంది, స్పాస్టిసిటీ ఇట్లా ఉంటుందన్నమాట స్ట్రోక్ తర్వాత. సో వాళ్ళకు కూడా అఫోర్డబుల్ కాస్ట్లో రీహాబిలిటేషన్ విత్ ఇన్ పేషెంట్ ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మనకు పెద్ద ఊర్లలో కార్పొరేట్ చాలా కాస్ట్ అవుతుంది, అంత బేర్ చేసుకోలేరు. అలా అని ఇంట్లోకి వచ్చి ట్రీట్మెంట్ కూడా పెట్టుకోలేని స్టేజ్లో ఉన్నారనమాట చాలా మంది మన వాళ్ళు. సో వాళ్లకు ఇది చెప్పాలంటే చాలా గుడ్ థింగ్ అనమాట, మంచి విషయం. అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇన్ పేషెంట్ ట్రెకియాస్టమీ కేర్ అన్నీ ఇక్కడ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజెస్ అవన్నీ మనకు మా హస్బెండ్ రీహాబిలిటేషన్ దాంట్లో కూడా కోర్స్ చేసేసి సిఎంసి వేలూరులో ఇక్కడ మన నంద్యాల ప్రజలకు చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము. మీరందరూ బ్లెస్ చేయాలి. న్యూరాలజిస్ట్గా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ భారతి గారు. వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు సలీం నగర్లో మన డేనియల్పురం గేట్ దగ్గర నూతన ఆసుపత్రి ప్రైమ్ న్యూరో కేర్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో న్యూరాలజీ, నరాలకు సంబంధించిన జబ్బులకు సంబంధించినటువంటి ప్రత్యేక వసతులు, సదుపాయాలు, పరికరాలని ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి జబ్బులకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా రీహాబిలిటేషన్ సెంటర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, అంటే ఆపరేషన్లు చేసిన తర్వాత కానీ లేదా వివిధ రకాల జబ్బుల నుండి కోలుకుంటున్న వాళ్ళు త్వరగా కోలుకోవడానికి అవసరమైనటువంటి రీహాబిలిటేషన్ సెంటర్ని నంద్యాలలో ప్రప్రథమంగా ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఎంపీ అయిన తర్వాత పార్లమెంట్లో సమావేశాలకు హాజరైన ఘనత ఓన్లీ 60% హాజరయ్యారు. నంద్యాల గురించి ఏమన్నా మాట్లాడవంటే ఏమీ మాట్లాడింది లేదు. జిల్లాలో అభివృద్ధి చేశావంటే అది కూడా ఏమీ
ఏమీ లేదు. పేరుకే జిల్లా చేశారని ఏమి అభివృద్ధి చేశారో మీ ఆస్తుల విలువ పెంచుకునేందుకు తప్ప నకిలీ విత్తనాలు ఇచ్చి వేలాది మంది రైతుల్ని నష్టం చేసిన ఘనత నీదే. పోచ బ్రహ్మానందరెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేయమని చెప్పినందుకు ధన్యవాదాలు. నవరత్న పథకాలు పేదలందరికీ అందిస్తామని ఎవరికి కొంతమంది మాత్రమే అందించారు. పేదవాళ్లకు ఏమీ ఇవ్వలేదు. అదే మా ప్రభుత్వం గాని వస్తే 4,000 ఇస్తామని మా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ అమ్మఒడి పథకం వర్తిస్తుందని చెప్పారు. మీరు మాకు ఇచ్చినాక మేము ఇచ్చాము మీకు సెక్యూరిటీ రైలు బయటకు అన్నాడు అంటానే రాళ్ళు తీసుకొని వెనకంబడి పడినాం. ఫ్యాక్టరీలోనే వెనకంబడి పడినాం. మేము వెనకంబడి పడితే గేట్లు బంద్ చేసినాడు. సెక్యూరిటీ వాళ్ళు మాకన్నా ఎక్కువ వచ్చి మమ్మల్ని బయటికి దొబ్బేసినారు. బయటికి దొబ్బేస్తే సరేలేమని మేము చేసేది ఏం లేకపోయింది. సరే కలెక్టర్లకు వాళ్ళకు నిన్న మరి పోచా బ్రహ్మానందరెడ్డి గారు పెద్ద ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు నాకు. పాపం పెద్ద ఆయన వయసులో పెద్ద అని ఇప్పుడు వరకు నేను ఎప్పుడు పర్సనల్గా మాట్లాడలేదు. ఎప్పుడు కూడా ఆయన గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ నాకు తెలిసి ఆయన కొడుకు కన్నా నేను చిన్నగా ఉండొచ్చేమో నాకు తెలియదు. కానీ ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంటే నాకు అనిపించింది నేను కూడా ఛాలెంజ్ చేయాలని అనిపించింది. ఇప్పుడు వరకు ప్రతి ప్రెస్ మీట్లో ఒకటే మాట్లాడతారు పోచా బ్రహ్మానందరెడ్డి గారు. ఏమంటారంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందాయి కాబట్టి మళ్ళీ మేమే గెలవబోతున్నాము, మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది అని మాట్లాడతారు. మరి సంక్షేమ పథకాల గురించి ఒక ఎంపీ మాట్లాడుతుంటే ఆయన ఎంపీటీసీనా మరి ఎంపీనా నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే ఒక ఎంపీ అన్నాక నా పేపర్స్ ఎంపీ అన్నాక ఆయన మాట్లాడిన మాటలు తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశాను ఆయన పైన. పాపము ఈడ నంద్యాల పార్లమెంట్లోనే ఆయన కనిపించట్లేదు, ఏమన్నా ఢిల్లీలో ఉన్నాడేమో ఎంపీ కదా అని అనుకుంటే ఆయన సెషన్స్కి కూడా పాపము 60% అంట ఆయన అటెండెన్స్ అంట. ఈరోజు నంబర్ ఆఫ్ డిబేట్స్ చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 20 డిబేట్స్లో పాల్గొంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అవన్నీ పక్కన పెడితే 10 డిబేట్స్ పాల్గొన్నారు. ఈ 10 డిబేట్స్లో ఏమైనా ముఖ్యమైన విషయాలు ఏమన్నా మాట్లాడినారా అంటే ఒకటే ఒక మాట, నంద్యాల పార్లమెంటు నంద్యాల టౌన్లో ఉన్న పొల్యూషన్ గురించి మాట్లాడారు తప్ప ఇంకేం లేదు. అట్లాగే ఈరోజు నవరత్నాలు బాగా అందాయి అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాకముందు 700 హామీలు కురిపించారు. ఈ పైన 700 హామీల పైన ఈ 700 హామీలలో నవరత్నాలు అని చెప్పి 9 హామీలు తీసుకొచ్చాడు. ఈ 9 హామీలు ఏమైనా బాగు చేశారా అంటే ఏమీ లేదు. ఈరోజు అమ్మ ఒడి అని చెప్పి ఆనాడు ఏమన్నారు, పిల్లలందరికీ మీకు 15,000 రూపాయలు ఇస్తాము అని అన్నారు. మరి ఈరోజు ఒక్కరికే ఇచ్చి ఆ 15,000లో కూడా 2,000 మెయింటెనెన్స్ అని చెప్పి ఆఖరికి చిన్న పిల్లలని కూడా మోసం చేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అట్లాగే విద్యా దీవెన అని చెప్పారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కనీసము 10% కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు. ఈరోజు కరెక్ట్ టైంకి ఫీజు రీఎంబర్స్మెంట్ చెయ్యక చాలా మంది హాల్ టికెట్లు రాక లేదంటే టీసీలు దొరకక వీళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. తల్లిదండ్రుల పైన 3,125 కోట్ల రూపాయలు అదనపు భారం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా జరిగింది. అట్లాగే మద్యపాన నిషేధం అని చెప్పారు. ఏర్లై పారుతుంది మద్యం. ఈరోజు రాష్ట్రం నడుస్తుంది అంటే కేవలం వాళ్ళు లిక్కర్ పైన బతుకుతున్నారు. ఇల్లీగల్ మద్యాన్ని అలవాటు చేశారు. లివర్ కిడ్నీలు దొబ్బినాయి.
గంజాయి ఎక్కడ పట్టుకున్నా అది మన రాష్ట్రానికి లింక్ అవుతుంది. మరి వీళ్ళ మాట్లాడేది నవరత్నాల గురించి. అట్లాగే ఈరోజు ఎన్నెన్నో ఇళ్ల పట్టాలు 25 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయన్నా? ఎక్కడో గుట్టలల్లో, చెరువులల్లో, శ్మశానాలలో ఇల్లు ఇచ్చారు. దాదాపు 60% ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. మరి ఇలాంటి నవరత్నాలు ఎవరికైనా బెనిఫిట్ అయినాయా? మీరే చెప్పాలి. ఈనాడు పోచా బ్రహ్మానందరెడ్డి గారు అంటారు, అసలు ఆమెకి ఏం తెలుసు, ఆమె ఏమన్నా సేవ చేసిందా అని అంటాడు. మీరు ఎక్కడో ఢిల్లీలోనో మరి ఏ కల్తీ సీడ్ బిజినెస్ చేసుకుంటా బిజీగా ఉన్నట్టున్నారు. మరి నంద్యాలలో మేము ఏం చేసామో మీకు తెలియనట్టుంది. గత 5-6 సంవత్సరాలుగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. జాబ్ క్యాలెండర్ కానీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా నేను ధర్నాలు చేశాను, కేసులు పెట్టించుకున్నాను. యూత్ వింగ్ కి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా, నంద్యాల పార్లమెంట్ కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నా. ఈ రోజు నీకన్నా ఎక్కువ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయని నాకు బాగా తెలుసు నీకన్నా. మరి నువ్వే అభివృద్ధి చేసుంటే ఏం అభివృద్ధి చేశావు నంద్యాల పార్లమెంట్ లో? నీకు ఇచ్చిన ఎంపీ ఫండ్స్ లో ఎక్కడైనా ఏదన్నా చేసినావా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఎక్కడో ఒక రోడ్డు వేసినావు. ఎందుకు వేసినావు నువ్వు రోడ్డు? కేవలం నీ హాస్పిటల్ కి రోడ్డు వైడనింగ్ చేసుకున్నావు. బొగ్గులైన వాళ్ళు ఖాళీ చేపిస్తేవి. నువ్వు చేసిన ఏకైక పని ఆడ మెడికల్ కాలేజ్ పక్కన వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది 40 ఎకరాల వక్ఫ్ బోర్డ్ ల్యాండ్, అది కూడా పవర్ ఇచ్చి నువ్వు కబ్జా చేపిస్తే. నంద్యాల ఆర్టీసీ డిఎం కార్యాలయంలో డయల్ యువర్ డిఎం కార్యక్రమం. ఆర్టీసీ డిఎం కార్యాలయంలో ప్రజల సమస్యలను ఫోన్ ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని డిఎం మద్దిలేటి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా డిఎం మద్దిలేటి నాయుడు మాట్లాడుతూ డయల్ యువర్ డిఎం కార్యక్రమం ద్వారా ప్రజలు ఆర్టీసీ సమస్యలపై ఫోన్ ద్వారా తెలపడం జరిగిందని, మొత్తం 11 సమస్యలు రావడం జరిగిందని, ఎక్కువగా బనగానపల్లి, ఆత్మకూర్, నందివర్గం చుట్టుపక్కల గ్రామాలలో బస్సులు ఆపడం లేదని, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ లో చార్జెస్ ఎక్కువగా వసూలు చేస్తున్నారని పలు సమస్యలు ప్రయాణికులు తెలపడం జరిగింది. వీటిని త్వరగా పరిష్కరిస్తామని, ఈ డయల్ యువర్ డిఎం సమస్యలు మాకు తెలుస్తున్నాయని, వీటిని పరిష్కరించడానికి విలువ ఉంటుందని తెలిపారు. నమస్కారం సార్, నేను నంద్యాల ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుతున్నాను సార్. ఈరోజు నంద్యాల డిపో పరిధిలో డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం నిర్వహించాము. ఇందులో ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించాము. ఇందులో ప్రయాణికుల నుంచి మాకు సూచనలు, సలహాలు మొత్తం 11 వచ్చినాయి. ఈ 11లో మేజర్గా ఏమంటే ఈ నంద్యాల టు శ్రీరంగపురం రూట్లో బస్సు తిప్పమని ఒక 4-5 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. అదేవిధంగా ఈ నంద్యాల నుంచి డోన్కు రామోలకోట మీద కూడా బస్సు తిప్పమని అడిగారు. రీసెంట్గా ఒక 6 నెలల క్రితం వరకు కూడా బస్సు అయితే డోండి బాల్ తిప్పినారు. అంటే కలెక్షన్స్ రాక మళ్ళీ దాన్ని రద్దు చేసినారు. మళ్ళీ వాళ్ళకు ఈ జనాలు మరి ఎక్కుతామని చెప్పి ఆదరిస్తే ఖచ్చితంగా కూడా ఆ రూట్లో కూడా బస్సు తిప్పడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఇంకొకటి బస్ స్టేషన్స్లో యూజువల్ ఛార్జెస్ ఎక్కువ వసూలు చేస్తారని చెప్పేసి కూడా ఫిర్యాదులు వచ్చినాయి. వాటి మీద కూడా చర్య తీసుకుని రెగ్యులరైజ్ చేస్తాము. అదేవిధంగా ఆత్మకూరు రూట్లో పార్నపల్లి దగ్గర బస్సులు ఆపడం లేదని చెప్పేసి కూడా ఫిర్యాదు చేసినారు. అది కూడా ఆత్మకూరు డిపోకు తెలియజేసి అటువంటి సమస్య లేకుండా మేము చర్యలు తీసుకుంటాం సార్. అదేవిధంగా పోయిన నెలలో కూడా మేము డైలీ డిఎం ప్రోగ్రాం నిర్వహించాము. అందులో మాకు 8 వచ్చినాయి. దాంట్లో మొత్తము మేము 5 సాల్వ్ చేసినాం సార్. ఈ తిరుపతి రూట్లో కూడా ఎర్రగుంట్ల, తర్వాత చిరుగల్లమెట్ట స్టేజ్ కూడా పెట్టమన్నారు. వాటిని కూడా తీసుకొని దాన్ని కూడా పెట్టినాం సార్. అది సార్ విషయం. తర్వాత మేము ఈ నంద్యాల డిపో నుంచి కూడా ప్రతి నెల పౌర్ణమి
నంద్యాల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు అభ్యర్థులు ఎవరైనా ఎన్నికల సాధారణ పరిశీలకులకు ఫిర్యాదులు లేదా సమాచారం ఇవ్వవచ్చని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులుగా పంకజ్ కుమార్ ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ 085142939117కు ఫోన్ చేయవచ్చున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే చర్యలపై సమాచారం అందినా, నగదు, బంగారం, మద్యం తదితర ఓటర్లను మభ్యపెట్టే వస్తువుల పంపిణీ జరిగినా, అక్రమంగా రవాణా జరిగినా, మరే ఇతర ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగినా వెంటనే ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పాటు ఐడి మెయిల్కు సమాచారాన్ని పంపవచ్చన్నారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బి ఆంజనేయులు సాధారణ పరిశీలకులకు లైజన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారన్నారు. ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన జిల్లాలో 4,50,00,000 మనము సీజ్ చేయడం జరిగింది. అది అమౌంట్ రూపంలో కానీ, అదేవిధంగా లిక్కర్ కానీ, అదేవిధంగా ప్రీవియస్ రూపంలో. దానిలో మనకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి ఇక్కడికి ఒక 70 లక్షలకు ఒక 25 మంది మాది ఎలాంటి ఎలక్షన్ రిలేటెడ్ కాదు, మాకు అన్నీ కూడా ఉన్నాయి, మేము సబ్మిట్ చేస్తామని చెప్పి ఇక్కడ గ్రీవెన్స్ కమిటీకి అప్పీల్ చేసుకోవడం జరిగింది. దాన్ని మనము 10 లక్షల లోపు ఉన్న దాన్ని గ్రీవెన్స్ కమిటీ కూడా సుమోటో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎగ్జామిన్ చేశారు. దాంట్లో ఒక 23 వాళ్ళకి ఆల్మోస్ట్ 67 లక్షలు వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక 2 కేసులు మాత్రం సరైన ప్రాపర్ ఎవిడెన్స్ లేనందువలన అది సీజ్ చేస్తున్నాం. సో అదే రకంగా ఇది మొదటగా సీజర్ సంబంధించి మనము ఈ జిల్లాలో FST ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి. అవి 54 టీమ్స్ 3 షిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా వీడియో సర్వేలెన్స్ టీమ్ అనేది ఇప్పటివరకు క్యాండిడేట్స్ ఫైనలైజ్ కాలేదు కాబట్టి పార్టీకి మీద ఎక్స్పెండిచర్ కోసం మన జిల్లాలో ఇప్పటివరకు 7,90,00,000 అన్ని రకాల పార్టీలకు సంబంధించి మేము ఐడెంటిఫై చేసాం. వాళ్ళు ఈ పీరియడ్లో అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటివరకు వాళ్ళు చేసిన ఖర్చు, దాన్ని ఖచ్చితంగా వారికి పార్టీకి ఇంటిమేట్ చేస్తాం. వారు ఇంటర్న్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా మన జిల్లాలో ఇప్పటివరకు మనకు పర్మిషన్స్ చూస్తే ఒక RO పార్లమెంట్ లెవెల్లో ఒక 95 పర్మిషన్లు వాళ్ళు మనకు అప్లై చేసుకోవడం, మనం 90 పర్మిషన్లు మనం ఇవ్వడం జరిగింది, ఒక 5 రిజెక్ట్ చేయడం జరిగింది. అదే రకంగా మనకు అసెంబ్లీ వైజ్ చూసుకుంటే కూడా మనకు ఆల్మోస్ట్ 826 అప్లికేషన్లు మనకు వచ్చాయి. దానిలో 676 పర్మిషన్స్ మనం ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. ఒక 54 పర్మిషన్స్ వివిధ కారణాలతో వాళ్ళే క్యాన్సిల్ చేయమని కానీ, లేకుంటే సరైన డాక్యుమెంట్స్ లేనందువల్ల మనం రిజెక్ట్ చేసుకున్నాం. ఒక 74 పర్మిషన్స్ మనకు నడుస్తూ ఉన్నాయి. అట్లాగే విజిల్ సంబంధించి కంప్లైంట్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద అనౌన్స్మెంట్ నుంచి కూడా ఇప్పటివరకు ఒక 137 కంప్లైంట్స్ మనకు రావడం జరిగింది. యావరేజ్న ఇది 51 నిమిషంతో మన జిల్లాలో మనం అది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాం. దీంతో పాటుగా మనము ఈ జిల్లాలో ఇప్పటివరకు ఎంప్లాయీస్ పైన ఒక రెగ్యులర్ ఎంప్లాయీని సస్పెండ్ చేయడం జరిగింది, ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీని సస్పెండ్ చేయడం జరిగింది, ఒక 40 మంది వాలంటీర్స్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా ఒక 47 మంది ఎంప్లాయీస్కి షోకాజ్ నోటీస్ కూడా MCC వైలేషన్ పైన మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం మనము రేపు లేదు ఎల్లుండి నుంచి అంటే 18th నుంచి మనకు నోటిఫికేషన్ ఇస్తూ మనము నామినేషన్ తీసుకుంటాం. కాబట్టి ఈరోజు నుంచి ఆల్ ROSలో జిల్లాలో ఉన్న 6 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఒకటి పార్లమెంట్తో కలిపి మొత్తం 7 ROS దగ్గర కూడా వాళ్ళు హెల్ప్ డెస్క్లు పెట్టారు. సో క్యాండిడేట్స్ ఎవరైతే నామినేషన్ కోసం వస్తున్నారో వాళ్ళకి హెల్పింగ్ కోసమని, వాళ్ళకి సమాచారం కోసమని చెప్పి హెల్ప్ డెస్క్లు ఇంక్లూడింగ్ RO పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సహా మేము పెట్టడం జరిగింది. సో ఒకటే మా ద్వారా క్యాండిడేట్స్కి విన్నపం ఏంటంటే, ఏదైతే నామ్స్ ఉన్నాయో ఎలక్షన్ నామ్స్, సో 100 మీటర్ పెరిమీటర్ ఏదైతే ఉందో దాన్ని దాటి లోపలికి వచ్చినప్పుడు ఓన్లీ 3 వెహికల్స్కి మాత్రమే అలౌ ఉంటుంది. RO ఛాంబర్లోకి 1+4 మాత్రం అలౌ ఉంటుంది. దాన్ని తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. ఒకటి. రెండోది ఏదైతే మనకు ఎలక్షన్ కమిషన్ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ అవి ఖచ్చితంగా అమలవుతాయి. దాంతోపాటుగా ఖచ్చితంగా దీనిలో క్యాండిడేట్ మనకు నామినేషన్ వేసే ముందు రోజుకే ఖచ్చితంగా వారు దీనికోసం సపరేట్గా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించుకోవాలనేది కంపల్సరీ లాస్లో ఉంది. సో దాని ద్వారా మాత్రమే ఆల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదొకటి చూసుకోవడం. అట్లాగే ఫోటో కూడా లేటెస్ట్గా 3 months లోపు తీసుకున్న ఒక ఫోటో కంపల్సరీగా వాళ్ళు ఒక 2 ఫొటోస్ మాకు ఇవ్వడం అనేది ఒకటి ఇంపార్టెంట్ ఉంది. అదే రకంగా మేము ద మూమెంట్ వాళ్ళు నామినేషన్ ఫైల్ చేస్తూనే ఎక్స్పెండిచర్ రిజిస్టర్ వాళ్ళకి ఇస్తాము. అదేవిధంగా దానికి ఎలక్షన్ లాస్ చెప్తాము, ప్రింటింగ్ లాస్ చెప్తాము, క్రిమినాలిటీ గురించి చెప్తాము, అన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.
సో దాన్ని తూచా తప్పకుండా ఖచ్చితంగా క్యాండిడేట్స్ పాటించాలి. పర్టికులర్గా ఫామ్ అఫిడవిట్ 26 ఏదైతే ఉందో దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాలం అప్లికబుల్ అయితే అప్లికబుల్ సంబంధించిన డీటెయిల్స్, అప్లికబుల్ కాకపోతే నాట్ అప్లికబుల్ అని సంబంధించిన సమాచారము క్లియర్గా ప్రతి కాలం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా ఫిల్ చేసి ఆ నామినేషన్ వేసే అభ్యర్థులు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఖచ్చితంగా వేయాలని మీ ద్వారా మేము వాళ్ళకి విన్నపం చేసుకుంటున్నాం. సో వన్స్ ఈ నామినేషన్స్ ఎనివే మనము 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 11 నుంచి 3 గంటల మధ్యలో మనం తీసుకుంటాం. అది పబ్లిక్ హాలిడేస్ కాకుండా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత స్క్రూటినీ విత్డ్రాల్ ఉంటుంది. సో ఈ యొక్క జాగ్రత్తలు ఖచ్చితంగా నామినేషన్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఎలక్ట్రోల్ చూసుకోవడం, వాళ్ళ ప్రపోజల్స్ సంబంధించి ఎలక్ట్రోల్ చూసుకోవడం, ఇవన్నీ కూడా తోచే తప్పకుండా ప్రాపర్గా చేసుకుంటూ అఫిడవిట్స్ తీసుకోవడం, నోటరైజ్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా ప్రాపర్గా చేసుకొని నామినేషన్స్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నంద్యాలలో రాబోయే ఎన్నికల్లో కూటమి విజయ దుందుబి మోగిస్తుందన్న సంకేతాలు నేపథ్యంలో నంద్యాలలో టీడీపీలోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ రామచంద్రరావు ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు మరియు రాయలసీమ రీజనల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, బలిజ కాపు సేవా సమితి వ్యవస్థాపకులు దండే దస్తగిరి మరియు వైసీపీ నంద్యాల టౌన్ యూత్ జనరల్ సెక్రటరీ, బలిజ కాపు సేవా సమితి ప్రధాన కార్యదర్శి దండే వెంకట నరేష్ వారితో పాటు 200 మంది ఈరోజు వైసీపీని వీడి మాజీ మంత్రివర్యులు, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గార్ల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దండే దస్తగిరి దాదాపు 20 సంవత్సరాల నుంచి శిల్ప కుటుంబానికి విధేయుడుగా ఉంటూ వారు చేసే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, అలాగే వారి కుమారుడు దండే వెంకట్ నరేష్ కూడా వైసీపీలో యూత్ జనరల్ సెక్రటరీగా చాలా క్రియాశీలకంగా పనిచేయడం జరిగిందని తెలిపారు. అప్పుడేంటంటే మనకు 3,000 రూపాయలకు వాళ్ళకు వికలాంగులు తీసుకొచ్చారు. ఈ 5 సంవత్సరాలు వికలాంగులకు ఎటువంటి చేయలేదని చెప్పే విషయాన్ని కూడా ఆయన గమనించి వికలాంగుల మీద ఆయన ఉండే ప్రేమతో అంటే విద్యావేత్తగా ఆయన ఉండే ప్రేమతో వికలాంగులకు ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం వస్తేనే 6,000 రూపాయలు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించినారని చెప్పేది ఆయన చాలా ఆకర్షించిన విషయం. సో ఇటువంటివన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం భవిష్యత్తులో వస్తే యువతకు, రైతులకు, మహిళలకు, తర్వాత వికలాంగులకు వీళ్ళందరికీ కూడా చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులు కావడమే కాకుండా ఇక్కడి నాయకత్వం ఫారూక్ గారు లోకల్గా ఉండి అందరితో స్నేహశీలిగా ఉండడం, శాంత స్వభావం కలిగి ఉండడం, కొత్తగా మనకు వచ్చిన డాక్టర్ గారు ఎంపిక నిలబడిన శబరి గారు కూడా బాగా యంగ్ ఏజ్గా ఉండి అందరితో కలిసిమెలిసి బాగా మాట్లాడే తత్వము, అందరినీ కలుపుకునే తత్వము, ఈ నాయకత్వం మీద పనిచేస్తే ఖచ్చితంగా ముందుకు నడవగలను, సమాజానికి ఏమైనా చేయగలను, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు దస్తగిరి గారు, వాళ్ళ కుమారుడు సుబ్బారెడ్డి, వాళ్ళ అనుయాయులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది మనమంతా గర్వించవలసిన విషయము. స్వాగతిస్తున్నాం వీళ్ళందరినీ కూడా. దస్తగిరి గారు కూడా తన విషయాన్ని చెప్తారు. చాలా విషయాలు మాట్లాడారు రామచంద్రరావు గారు. 2 విషయాలు అడిగినాడు దస్తగిరి. బొల్లదుర్గంగా వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి స్కూల్లో తెచ్చుకొని కాలేజీలో తెచ్చుకొని ఎవరైనా అత్తయ్య ఉండాలి, సంతోషం. చూస్తే కడుపు నిండిపోతుంది. మన వాళ్ళు కూడా వచ్చినారు, బొల్లదుర్గంలో కూడా వచ్చినారు, వచ్చాడు, బుద్ధి వచ్చిండు, వాళ్ళ అన్నగా వచ్చిన సంతోషం. ఇష్యూస్ ఉన్నాయి. పొలిటికల్గా ప్రజలు అవకాశం కలిగించిన తర్వాత మనం కమిట్మెంట్గా ప్రజలకు ఏం చేయాలనేది కావాలి. ఒకటి రాజకీయ అవకాశం కలిగాల, రెండు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. రాజకీయ అవకాశం మనకు ఎక్కడ వచ్చింది అనేది మనం ఆలోచించుకోవాలి. ఏదో డైరెక్టర్ ఇచ్చాము, అది ఇచ్చినాము, ఇది ఇచ్చినాము, న్యాయపడి రామచంద్రరావు గారు మరి సభలో ఏం చేసాం, కమ్యూనిటీకి ఏం చేసాం. చంద్రబాబు గారు నేను చాలాసార్లు రామచంద్రరావు కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు మీ కమ్యూనిటీకి 5% రిజర్వేషన్స్ ఇచ్చారు. మీతో చెప్పాను, రిజర్వేషన్ అనేది చాలా దేశమంతా కొట్టాడుతూ ఉంది. ఈరోజు మహారాష్ట్రలో చెప్తాను కూడా మైనార్టీలు మార్పు ఎందుకు వచ్చింది. రాజశేఖర్ గారు 4% రిజర్వేషన్ ఇచ్చారని, దానివల్ల ఇంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, తర్వాత ప్రతి స్కూల్లో, కాలేజీల్లో అవకాశాలు దొరికినట్టే కాదు. దానికి ఎవరు నాంది పలికినారు? నేనే నాంది పలికాను. దానికి కర్త కర్మకి ఎవరు? ఒక కుమారుడి, ఒక శ్రీరామచంద్ర గారు. మేమే డ్రాఫ్టింగ్ చేసి మీటింగ్ పెట్టి మా ఇంట్లోనే
తెలుగుదేశం పార్టీ అధికారులు మళ్ళీ 2014 వస్తే ఇవి మైనార్టీలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ డ్రాఫ్టింగ్ రాసి చంద్రబాబు సమర్పించినారు. ఇద్దరు నాయకులు, ఒకరు సెంట్రల్ మినిస్టర్ గారు, ఒకరు చంద్రబాబు అడ్వైజర్ రామచారయ్య గారు, ఆయన కూడా ఎంపీ సమర్పించిన. అది ఎక్కడ లోటు జరిగింది నాకైతే అయితే, కానీ అది సరే ప్రభుత్వం నాలే ఇంప్లిమెంట్ చేయాలి. దానివల్ల కొంత తెలుగుదేశానికి ఈ రోజు కూడా కొంతవరకు ఫైనాన్స్ ఏంటంటే రిజర్వేషన్ మనకు అవకాశం కలిగిస్తామని చంద్రబాబు 5% అవకాశం కలిగిస్తారంటే మనలో ఎవరన్నా అవేర్నెస్ ఉందా మన కమ్యూనిటీలో? రిజర్వేషన్ వల్ల ఎన్ని లాభాలు వస్తాయి? ఉద్యోగాలు కానీ పొలిటికల్ కానీ అన్ని రకాలుగా వస్తాయి కదా. అవన్నీ మనం ఏదో కమ్యూనిటీ కట్టాము, అదే మీరు పెద్ద ఎత్తున పార్టీలోకి జాయిన్ అవ్వడం అనేది చాలా సంతోషము. అన్న చెప్తూ ఉన్నారు, నరేష్ అన్న కూడా చెప్పారు నాకు, ఇక్కడ జాయిన్ అవ్వకముందు అసలు ఈ 5 సంవత్సరాలుగా మేము 5 సంవత్సరాల ముందు వాళ్ళ గెలుపుకి మేము కొంత కారణం అయ్యున్నా సరే ఈ 5 సంవత్సరాల్లో మాతో అసలు కనీసం ఫోన్లు కూడా ఎత్తలేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు నాయకులు గెలిచిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మరి ఎందుకనో తెలియదు కానీ ఓట్లు వేసిన వాళ్ళు, అలాగే నాయకులు ఎవరైతే కష్టకాలంలో ఉన్న వాళ్ళు ఎవరు గుర్తుకు రావడం లేదు. అలాంటి ఫ్యామిలీస్ ఈ నంద్యాలలో ఎవరైనా ఉన్నారు అంటే అది మరి కార్యకర్తలు ఎల్లవేళలా పక్కన పెట్టుకొని ఇప్పుడు కూడా నాయకులని, కార్యకర్తలను చూసుకుంటున్నారు. అక్కడ అలాంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఫరూక్ గారి ఫ్యామిలీ, అలాగే బైరెడ్డి కుటుంబం అని నేను చెప్పగలుగుతాను. ఎప్పుడు కూడా నాన్న నాకు ఒకటే నేర్పించారు, ప్రజాసేవ అనేదే. నేను డాక్టర్ అయిన తర్వాత, చదువు అయిన తర్వాత వెంటనే నేను కర్నూలులో ఒక హాస్పిటల్ పెట్టడం, ఎంఆర్ఐ సిటీ. అప్పట్లో ఎంఆర్ఐ అంటే 20,000, 15,000 బిల్లులు వేసేవాళ్ళు. కాబట్టి నేను ఎప్పుడు కూడా పేదవాళ్ళకు 1 రూపాయి తీసుకోకుండా పర్లేదు అని చెప్పి, నేనే డాక్టర్ని, నా మెషిన్ నేను ఎందుకు ఫ్రీ చేయలేనని చెప్పి ఫ్రీగా చేస్తూ నేను మెడికల్ క్యాంప్స్, మా హస్బెండ్ వచ్చేసి సర్జన్, ఫ్రీగా సర్జరీస్ చేశాము. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ప్రజాసేవలో ఉన్నాను, ఎప్పుడూ కూడా నేను మర్చిపోను. ఈరోజు నందికొట్కూరు పాణ్యంలో కార్యకర్త ప్రతి ఒక్క పేరు నాకు గుర్తు, వాళ్ళు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది కూడా నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఆ నమ్మకం నా పైన పెట్టుకొని మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి, మీ బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళు మీరంతా, మీ అందరి బ్లెస్సింగ్స్ నా పైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కూడా ఈరోజు నేను ఫోన్ చేసిన వెంటనే మా మిత్రులు కానీ, శ్రేయోబులస్ కానీ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. అలాగే పెద్దలు ఫరూక్ గారికి, మా మేడం శివరమ్మ గారికి, తర్వాత మా పెద్దలు రామచంద్రరావు వీళ్ళందరికీ ధన్యవాదాలు. కేవీఆర్ ప్రసాద్ గారికి, రంగయ్య గారికి. నేను యాక్చువల్గా 25 years నుంచి మోహన్ రెడ్డి గారు అమ్మటనే ఉన్నాను. అయితే ఆయన, నేను ఒకేసారి పరీక్షలు రాయడం సంజామంలో, తర్వాత మా మామగారు అక్కడ ఉపాధ్యాయులు, వాళ్ళందరికీ చక్రపారెడ్డిగా వాళ్ళందరికీ చదువు చెప్తున్నాడు. ఆ అభిమానం మీద 2000 నుంచి ఆయనతో పాటు నేను తిరుగుకుంటూ చేసుకుంటూ ఎంతో ప్రయత్నంగా, బాగా హార్డ్ వర్క్గా చేసి కష్టపడి ఆయనకు అన్ని ఎలక్షన్లు కూడా చేశాను. మధ్యంతర ఎలక్షన్లప్పుడు కూడా నేను ఆయనకు అందరూ పోయినా, మా ప్రైవేట్ స్కూల్స్ మొత్తం అంతా పోయి టీడీపీకి సపోర్ట్ చేసినా, నేను ఒక్కరిని మాత్రమే వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేశాను. కానీ నాకెందుకో ఈ మధ్య ఈ గత 5 నెలల నుంచి అక్కడ నన్ను అసలు పట్టించుకోకపోవడము, నేను ఫోన్ చేసి ఎత్తకపోవడము, అటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. కానీ వాళ్ళు నాకు ఎలాంటి హాని మాత్రం కలిగించలేదు. అది ఒకటి నేను వాళ్ళు ఒప్పుకుంటాను. నాకు సహాయం చేయకపోయినా కానీ నాకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు మాట్లాడినారు. సరే, ఏదేమైనప్పటికీ నాకు ఎందుకో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశానికి చేయాలని చెప్పేసి అనుకున్నాను. నా మనసులో దృఢంగా పడింది. ఖచ్చితంగా నేను హార్డ్ వర్క్గా దగ్గరుండి ఎక్కడికైనా పోయి, పాఠశాలలు కానీ, మా మిత్రులు కానీ దగ్గర నేను అదే చెప్తున్నాను అనుకుంటే, దగ్గర ఒక 3,000, 4,000 ఓట్లను ప్రభావితం చేయగల వ్యక్తిని నేను. అది మాత్రం యాక్చువల్గా ఇప్పటికే
నేను టీడీపీలో చేరుతున్నా అంటేనే కొందరికి ప్రజల్లో కూడా కొంత టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్ అంటే ఏమిటంటే ఏంది ఆయన 25 నుంచి ఉన్నాడు ఆయన జన అంటే ఇంకా ఏందప్ప ఇది ఎందుకు అని చెప్పి అందరూ అనుకుంటారు కదా, అవగాహన వచ్చింది జనాలు. కాబట్టి ఏదేమైనప్పటికీ తెలుగుదేశంలో నేను చేరుతూ ఫరూక్ గారికి నేను దగ్గరుండి ఆయనకు సేవ చేస్తూ అలాగే మేడం గారిని గెలిపించుకుంటానని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మాకు పుల్లయ్య నేను బైరెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. 1986 నుంచి నంద్యాల ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కొరకు పాలిసెట్ 2024 పరీక్షను సాంకేతిక విద్యాశాఖ నిర్వహించనుంది. అందులో భాగంగా నంద్యాల జిల్లాలోని నంద్యాల, బేతంచెర్ల మరియు శ్రీశైలం పాలిటెక్నిక్ల ఆధ్వర్యంలో మొత్తం 18 పరీక్షా కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఈ జిల్లా పాలిసెట్ కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాస ప్రసాద్ తెలియజేశారు. ఈ పరీక్షకు జిల్లాలో 5460 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఆయా పరీక్షా కేంద్రాల్లో అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం, తగినన్ని ఆర్టీసీ బస్సుల కోసం, వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా తగిన నీటి వసతిని, ప్రథమ చికిత్స మరియు ఓఆర్ఎస్లను అందుబాటులో ఉంచడం, ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించడానికి అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరచడానికి జిల్లా కలెక్టర్ సహకారం అందించారని తెలియజేశారు. పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, పాలిసెట్ హాల్ టికెట్ను poliset.ap.nic.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్స్ కోసము ప్రతి సంవత్సరము పాలిసెట్ ఎగ్జామినేషన్స్ అండ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఈ సంవత్సరము 27వ తేదీన ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మన ఈ నంద్యాల జిల్లాకి మన నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తుందండి. ఈ పాలిటెక్నిక్ కాలేజీలు 3 ఉన్నాయి. దీనిలో బేతంచెర్ల, శ్రీశైలం, మన నంద్యాల 3 కాలేజీల ఆధ్వర్యంలో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ జరుగుతాయి. దాదాపుగా 18 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 5000కు పైగా విద్యార్థులు దీనికి హాజరవబోతున్నారు. మన కాలేజీలో 4173 మంది అభ్యర్థులు దరఖాస్తు పెట్టుకుని ఉన్నారు. వీటి కోసం ఆ రోజు ఎగ్జామినేషన్ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా సమన్వయపరచడానికి కలెక్టర్ గారిని, డిఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, అలాగే ఆర్టీసీ బస్సులని సక్రమంగా కావాల్సిన సదుపాయం కలిగించడము, అలాగే ఎండ వేడి తట్టుకోవడానికి ఓఆర్ఎస్లు, ఏదైనా అనుకోని పరిస్థితులే జరగకుండా ఉండడానికి మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి తగిన సహాయ సహకారాలు, వీటన్నిటికీ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగినాయండి. వాటన్నిటికీ మనం 27వ తేదీన ఆయా డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి రిప్రజెంటేటివ్స్ వస్తారండి. దాదాపుగా ఈ ఎగ్జామినేషను 120 బిట్స్ తోటి 120 నిమిషాల పాటు జరుగుతుంది. అది 11 గంటల నుంచి, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. దీనికి ముందుగానే, 1 గంట ముందుగానే ఈ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలండి. ఎక్కడెక్కడి నుంచి చేరుకున్న పరీక్షా కేంద్రాల్లో కరెక్ట్గా అదే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలా. ఒక 11 గంటల తర్వాత ఎవరిని అనుమతించదండి వాళ్ళని. ఎందుకంటే 11 ముందే వచ్చి దాని వివరాలు తెలుసుకుని దాన్ని ఫిల్ చేసి ముందుకు పోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి దీనికి తగినట్లుగా పిల్లల్ని తర్ఫీదు పొందడానికి ఒక కోచింగ్ సెంటర్ ఒకటి ఫ్రీగా అరేంజ్ చేశాము. ఆ కోచింగ్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా మనం ఇవ్వడం జరిగిందండి. దాదాపు 500 మంది ఇక్కడికి చేరారు. వాళ్ళలో గ్రాండ్ టెస్ట్ అని ఒక నమూనా టెస్ట్ని నిన్న కండక్ట్ చేశాము. దాదాపు 391 మంది అటెండ్ అయ్యారండి. దానిలో అన్ని వసతులు ఇక్కడ చేయడం జరిగింది. ప్రశాంతంగా సజావుగా మేము కండక్ట్ చేయగలమనే ధీమాతో ముందుకు పోతామని అనుకుంటున్నామండి. దీనిలో హాల్ టికెట్స్ ఆల్రెడీ మనకి వెబ్సైట్లో ఉంచడం జరిగింది. appoliset.nic.in ఉంటుంది. దానిలో కనుక మనకు తీసుకుని హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ముందుగానే, గంట ముందుగానే చేరుకోవాలి. ఏదైనా డౌన్లోడ్ చేయడంలో ఏదైనా కనుక ఇబ్బందులు ఎదుర్కొన్నా, లేదా ఇంకేదైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లో మన జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ మన నంద్యాలలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని కాంటాక్ట్ చేయొచ్చండి.
ఇక్కడ మనకు సంప్రదించాల్సిన నెంబర్స్ కోఆర్డినేటర్ కానీ అసిస్టెంట్ కోఆర్డినేటర్ కానీ 9912377723 లేదా 9912342021 హెల్ప్ లైన్ సెంటర్లో మీరు తీసుకుని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు పొందొచ్చండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో రోడ్డుపై మురుగునీరు ప్రవహించడంతో అవస్థలు పడుతున్న ప్రజానికం పట్టించుకుని మున్సిపల్ అధికారులు. నంద్యాలలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రేమ్ హాస్పిటల్ ప్రారంభించిన వైసీపీ పార్టీ పాలక మండలి సభ్యులు మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే ఒక నారా చంద్రబాబు నాయుడు వల్లని నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి. నంద్యాల ఆర్టీసీ డయల్ డిఎం ద్వారా 11 సమస్యలు, వాటిని వెంటనే పరిష్కరిస్తాం ఆర్టీసీ డిఎం మద్దిలేటి నాయుడు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వండి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. వైసీపీ యూత్ జనరల్ సెక్రటరీ టీడీపీలో చేరిక, ఫరూక్ బైరెడ్డి సమక్షంలో టీడీపీలోకి వలసల పర్వం. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏప్రిల్ 27వ తేదీన ప్రవేశం కొరకు పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నాం ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ వెల్లడి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.